కానుకల పండుగ చేస్తున్నారు. అయితే ప్రభు ఇచ్చిన ప్రేరణ బట్టి గత ఆదివారం మీకు అయ్యగారు తెలియచేసిన విధముగా మన సంఘంలో జరుగుతూ ఉంది. దానికి 3 విషయాలు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఘనమైన వారు, ఆయన భాగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు ఆయన. అందుకనే కొరింథీ పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది. కొరింథీ పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది. 2 కొరింథీలకు రాసిన పత్రిక 2 కొరింథీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. 8వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం. దేవుడు ధనవంతుడట. దేవుడు ఎవరు చెప్పండి? ఆయన ఉద్దేశము మనల్ని ఏం చేయాలని. దేవునికి స్తోత్రం. ఇది నా మాట కాదు, కానీ వాక్య గ్రంథములో దేవుడు వ్రాయించిన మాట. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు. అలాగనే సామెతల గ్రంథము 10:22లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టమును బట్టి అది ఎక్కువ కాదు అని వ్రాశారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనల్ని దీవించాలని అనుకున్నారు. ఆయన దీవించాలని అనుకున్నారు. ఆ దీవెన మనం అందుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? దీవెన అందుకోవాలి. ఒక తండ్రికి 2 కుమారులు. ఒకడు చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు. అవునా కాదండి? మనం ఎప్పుడు కూడా తప్పిపోయిన కుమారుని గురించి ఆలోచిస్తాం, కానీ పెద్ద కుమారుని గురించి ఆలోచించాం. పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ ఎప్పుడు ఏమీ అడగలేదు. సమయం వచ్చినప్పుడు మాత్రం తండ్రి నాకు ఏది చేయలేదని చెప్పి తండ్రి మీద విసుక్కున్నాడు. మీకు అర్థమైందంటారా? పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, కానీ సమయం వచ్చినప్పుడు తండ్రి నాకేమీ చేయలేదని విసుక్కున్నాడు. కాదు, తండ్రి అంటున్నాడు, నాదంతా నీదే కదా నాయనా అని అన్నాడు. అంటే అడిగి పొందుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? అడిగి పొందుకోవాలి. ఇచ్చి శోధించుడి అని అన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. పేద విధవరాలు, 2వ రాజుల గ్రంథములో వ్రాయబడిన మాట. పేద విధవరాలు, ఆమె భర్తను కోల్పోయింది, అప్పులు వాళ్ళు మీద పడ్డారు, 2 బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళిపోతానన్నారు. చాలా భయంకరమైన బాధ, చాలా భయంకరమైన బాధ. పరిగెత్తుకుంటూ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టుకుంటుంది, అయ్యా నా భర్త ఎంత భక్తిపరుడో, ఎంత భక్తి కలిగిన వాడో మీరు చూచారు కదా నాయన. ఇప్పుడు నా బిడ్డలను కూడా, నా భర్త లేడు, సంపాదన లేదు, బిడ్డలను ఎత్తుకెళ్ళిపోతాను అంటున్నారు, నాకు ఇంకెవరున్నారు, నాకు సహాయమేది, నాకు దిక్కేది అని చెప్పి ఆమె మొరపెట్టుకుంటుంటే ఎలీషా ప్రవక్త ఒక మాట అంటున్నాడు, అమ్మా నేనేం చేయను, నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నా ఇంటిలో ఏమీ లేదు, నా ఇంట్లో ఏం లేదు, సరుకులు లేవు, బియ్యం లేదు, లేదా గోధుమ పిండి లేదు, లేదా ఏ కాయగూరలు లేవు, ఏమీ లేవు నాయనా అనని అప్పుడు అంది, నూనె కుండ మాత్రమే. అమ్మ ఏముంది చెప్పండి? నూనె కుండ మాత్రమే ఉంది. నూనె కుండ ఒకటి ఉంది నాయన అంటే అప్పుడు ప్రవక్త ప్రార్థించి ఆశీర్వదించి పంపించాడు. అన్ని పాత్రల్లో ఆ నూనెను పోయమన్నాడు. ఆమె ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి కూడా పాత్రలు తీసుకుని వచ్చి తలుపు వేసి ఆ పాత్రలన్నీ నింపినప్పుడు నూనె నిండింది. ఇప్పుడు మరలా పరిగెత్తుకుంటా వెళ్ళి ఎలీషా ప్రవక్తతో చెప్పింది, పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి అంటే ప్రవక్త అంటున్నాడు, వెళ్ళి వాటిని అమ్మి సొమ్ము తెచ్చి అప్పు తీర్చి నీవు నీ బిడ్డలు పోషింపబడండి అన్నారు. దేవునికి స్తోత్రం. వ్యాపారం చేయవచ్చు, కానీ వ్యాపారంలో ఆశీర్వాదాన్ని ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది అది దేవుని పాదాల దగ్గర పెట్టి తీసుకోనండి. చిన్న బిడ్డ
5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టాడు. ఆయన దగ్గర అదే ఉంది. అన్ని వేల మందికి సరిపోతుంది అంటారా? చాలదు. కానీ విశ్వాసం ఎంత గొప్పదంటే అది దేవుడే చూసుకుంటాడు. చాలదా, సరిపోతా, అంత అనవసరం. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, దేవుని పాదాల దగ్గర పెట్టాడు. మత్తయి సువార్తలో వ్రాయబడిన మాట, ఆ పాదాల దగ్గర పెట్టాడు. దేవుడు వాటిని ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం. మూడవ కార్యము, మూడవది ఏంటి అంటే నిర్గమకాండం 4వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, మోషే గారితో దేవుడు పొదలో నుంచి మాట్లాడుతూ, అయ్యా నీ దగ్గర ఏముంది మోషే అని అడిగారు. అప్పుడు మోషే అన్నాడు, అయ్యా నా చేతిలో కర్ర ఉంది, జీవము లేని కర్ర ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ నేలను పడవేయమన్నప్పుడు జీవము లేని కర్ర జీవిగా మారింది. దేవునికి స్తోత్రం. జీవము లేని కర్ర జీవిగా మారింది. దేవుడు దానిని 20వ వచనానికి వచ్చేసరికి దేవుని కర్రగా మార్చేశారు. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం 2వ వచనంలో మోషే కర్ర, 4వ అధ్యాయం 20వ వచనంలో దేవుని కర్రగా మారింది. దేవుని కర్ర అద్భుతములు చేసింది. ఈవేళ నేను అనే మాట, మీరు మీ దగ్గర ఏముందో, మీ చేతిలో ఏముందో, మీ ఇంటిలో ఏముందో, మీ వ్యాపారములో ఏముందో దేవుని పాదాల దగ్గరకు తీసుకుని రండి, పెట్టండి, దేవునికి అర్పించండి, దేవుని యొద్ద నుండి తీసుకునండి. అప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. వచ్చే ఏటికి, ఇదే పండుగకి ఘనమైన సాక్షులుగా, ఆశీర్వాదవంతులుగా, ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని నిలబెడతారు. అట్టి దీవెన భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. సాక్ష్యాలు. దేవునికి స్తోత్రం. గమనించండి, గత బుధవారం, మొదటి బుధవారము స్వస్థత కూటము, నెల కూటము దేవుడు ఎంతో జయకరంగా జరిగించారు. దేవునికి మహిమ కలుగును గాక. రేపటి దినము మన తండ్రి గారు, ఆత్మీయ తండ్రి ఫాదర్ ఎం దేవదాసాయి గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు అయ్యగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక. ఏ కూడిక చెప్పండి? జ్ఞాపకార్థ కూడిక. నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట అది ఆశీర్వాదం అని అన్నారు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి స్త్రీని కానీ సిరిని కానీ ముట్టని గొప్ప ప్రవక్త, ప్రార్థనాపరులు, బలమైన సేవకులు దేవదాసాయి గారిని జ్ఞాపకము చేసుకునుట మనందరికీ కూడా ఆశీర్వాదం అని ప్రభునామం తెలియచేస్తున్నాం. రండి, రేపటి దినం ఇదే సమయంలో కార్యక్రమం జరుగుతుందని ప్రభునామం తెలియచేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. అలాగునే పరీక్షలు, బిడ్డల పరీక్షల నిమిత్తమైన ప్రార్థన కూడా ఈ నెలలోనే ఉంటుంది. ఈ నెలలోనే బిడ్డలు పరీక్షల నిమిత్తం గత సంవత్సరం పరీక్షల నిమిత్తమై బిడ్డల కొరకు చాలా బలంగా స్వస్థతశాలలో ప్రార్థనలు జరిగాయి. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడ్డాయి. దేవుని ఆశీర్వాదము ఏ అబ్బాయి కానీ ఏ అమ్మాయి కానీ ఎవ్వరు కూడా వెనకపడ్డాము లేదా ఫెయిల్డ్ అయిపోయాము అన్న మాట మేము వినలేదు. అది దేవుని ఆశీర్వాదం. అంతకుముందు సంవత్సరం మేము ఆ మాటలు విన్నాం. బాగా చదువుకోలేదని, ఎగ్జామ్ సరిగా రాయలేదని, ఫెయిల్డ్ అయిపోయారని మాటలు మేము విన్నప్పుడు బాధపడ్డాము. గత సంవత్సరం దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థనలు జరిగాయి. ఆ ప్రార్థనల ఆశీర్వాదం ఈ సంవత్సరంలో ఎవరు కూడా ఏమవ్వలేదు చెప్పండి, వెనకపడలేదు. ఆ కార్యక్రమం అంటే ఆ ప్రార్థన ఈ సంవత్సరము బిడ్డలకు కూడా జరగాలని ఉద్దేశించుచున్నాము. పట్టుదలగా ప్రార్థన చేయండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆరోహణ బల మీచుట కొరకు